తెలంగాణ మంత్రులు చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. 4 రోజుల పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది మంత్రులు, అధికారుల బృందం. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా సియోల్, ఇంచియాన్ నగరాల్లో నదుల ప్రక్షాళన పరిశీలించి అధ్యయనం చేసి వచ్చారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. ఉత్తుత్తి బాంబులు తమకు లెక్కే కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో బాంబు పేలుతుందన్న పొంగులేటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేమొచ్చాక లెక్కలు తేలుస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వాళ్ళని, పార్టీ మారిన వాళ్లను ఏ రాయితో కొట్టాలని ప్రశ్నించారు. మూసీ విషయంలో సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రాంతంలో ఉండడానికైనా సిద్ధమేని చెప్పారు. పేదల ఇల్లు కూలిస్తే చెంచల్గూడకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తామని. కార్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రఫీ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఊరుకునేది లేదన్నారు కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అంతా ఉత్తదే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడి కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. 1,50,000 కోట్లను అల్లుడికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్ల బడ్జెట్ సీఎం రేవంత్ ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులని చెప్పారు నాదెండ్ల. అమెరికా పర్యటనకు వెళ్లారు ఐటీ మంత్రి నారా లోకేష్. వారం రోజుల పాటు అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు లోకేష్. పలు ఐటీ సంస్థలని రాష్ట్రానికి ఆహ్వానించడంతో పాటు ఎన్ఆర్ఐస్తో ఆయన సమావేశం కానున్నారు. లోకేష్ వెంట ఐఏఎస్ అధికారులు, సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ కూడా ఉన్నారు. వైఎస్ ఆస్తులు జగన్ సొంతం కాదన్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే అని షర్మిల బహిరంగ లేఖ రాశారు. 4 గ్రాండ్ చిల్డ్రన్స్ కు సమాన వాటా ఉండాలని ఆ లేఖలో ప్రస్తావించారు. కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే అని షర్మిల అన్నారు. మనవళ్లు, మనవరాళ్లు సమానమని వైఎస్ అనేవారని లేఖలో ప్రస్తావించారు. వైఎస్ షర్మిలపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సొంత అన్న పతనాన్నే షర్మిల కోరుకుంటున్నారని చెప్పారు. అన్నను జైలుకు పంపి సర్వనాశనం చేయాలని చూస్తున్నారని, షర్మిల లాంటి చెల్లెలు ఈ శతాబ్దంలోనే ఎవరూ లేరన్నారు రాచమల్లు. రాష్ట్రానికి కేంద్రం సాయంపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఉదారంగా సాయం చేస్తుందని చెప్పారు. అమరావతి మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం వెంటనే స్పందించిందని తెలిపారు పురంధేశ్వరి. మలేషియాలో మంత్రి తుమ్మల 3వ రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఫెల్దా చైర్మన్ తో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల. పుత్రజయలో మలేషియా వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు. సెలంగర్లో ఆయిల్ ఫామ్ హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫీల్డ్ డెమో పరిశీలిస్తారు తుమ్మల. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఆయన అధ్యయనం చేయనున్నారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2 రోజులు అక్కడే ఉండనున్నారు. పార్టీ పెద్దలను కలిసే మహేష్ కుమార్ గౌడ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గం కూర్పు, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న విహెచ్ పుస్తకావిష్కరణలో పాల్గొంటారు మహేష్ కుమార్ గౌడ్. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. అరెస్టు చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులని మరో 4 వారాల పాటు పొడిగించింది కోర్టు. లుకౌట్ సర్క్యులర్ రద్దు చేయాలని సజ్జల మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించినటువంటి హైకోర్టు సంబంధిత అధికారులకి నోటీసులు ఇచ్చింది. దాచపల్లిలోని అంజనాపురంలో డయేరియా అదుపులోకి వచ్చిందని తెలిపారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. 25 లక్షల రూపాయల వ్యయంతో మైక్రో శాండ్ వాటర్ ఫిల్టర్ నిర్మించి ప్రజలకు రక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. జగన్ సవాలు ఎక్కడ ఉంటే అక్కడ కాకుల్లా వాలిపోతున్నారని ఆరోపించారు ఎరపతినేని. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు సెంటర్లో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి డ్రైనేజీలో పడేశారు కొందరు వ్యక్తులు. కావాలని రాజీవ్ గాంధీ విగ్రహం తీసేశారంటూ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలని కొత్తపేట ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ చర్చ జరిపారు మాజీ మంత్రి కేటీఆర్. గత 10 ఏళ్లు స్వర్ణ యుగంలా నడిచిందని, ఈ 10 నెలల నుంచి దినమొక యుగంలా ఉందని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తామని చెప్పారు. మా హయాంలో రైతులపై రూపాయి భారం పడలేదని, రైతులకు ఉచిత విద్యుత్ అందించామని చెప్పారు కేటీఆర్.
ఖచ్చితంగా దీపావళికి ముందే టపాసులు పేల్తాయన్నారు మంత్రి సీతక్క. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలతో పాటు ఇతర కుంభకోణాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టబోమన్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన పాత్ర పోషించి దోచుకున్న వారిలో ఎవరైనా అరెస్ట్ కావచ్చన్నారు మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఆదిలాబాద్ పోరుబాటలో ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పై నిరాధార విమర్శలు చేశారని ఆరోపించారు ఆందోళనకారులు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కు ఆదిలాబాద్ గుర్తుకు రాలేదని, అధికారం పోయాక రైతులపై కపట ప్రేమ చూపడం కరెక్ట్ కాదన్నారు రైతులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాడిలో పడిందన్నారు. 2245 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవుతో అమరావతికి రైల్వే లైన్ కి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి, పోలవరంకి నిధులు మంజూరయ్యాయని చెప్పారు రామ్మోహన్ నాయుడు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు అధికారులు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు గవర్నర్. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. సిఐడి కస్టడీకి వెళ్లాడు వైసీపీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు పానుగంటి చైతన్య. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో A1 గా ఉన్నాడు చైతన్య. 3 రోజుల కస్టడీకి అనుమతించింది సిఐడి కోర్టు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్నాడు చైతన్య. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఏపీలో డయేరియా వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. పల్నాడు జిల్లా దాచపల్లిలో వాంతులు, విరోచనాలతో 2 మృతి చెందడం విచారకరమని చెప్పారు. తక్షణమే డయేరియా వ్యాప్తిని అరికెట్టేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత కోరారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు సిపి ఆనంద్ చెప్పారు. పెడ్లర్ రెహమాన్ నుంచి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక మరోవైపు ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసులో ఎలాంటి కుట్ర లేదన్నారు. నిందితుడిలో మతోన్మాదం దాగి ఉందని తెలిపారు సిపి ఆనంద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఫోన్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల్ని కిందికి దించి తనిఖీలు నిర్వహించారు. ఈ విమానంలో 130 మంది ప్రయాణికులున్నారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీకి మరో ఫిర్యాదు అందింది. అమోయ్ కుమార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 840 మందిని మోసం చేశారని మధురానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. రికార్డ్స్ లో ఫ్లాట్ ఓనర్స్ పేర్లు కాకుండా వేరే వారిపై బదలాయించారని ఆరోపించారు. ఈడీ అధికారులు తమ కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు బాధితులు. తనను పార్కులోకి వెళ్లనివ్వకపోవడంపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా డోన్లో పార్క్ దగ్గరికి వెళ్తే గేట్లకు తాళం వేశారు. బస్ ఎక్కితే ఆర్టీసీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు బుగ్గన. బయటికి వస్తే రోడ్డు కూడా మూసేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో దానా తుఫాన్ బీభత్సం చేసింది. ఒడిశాలో తీరం దాటిన సమయంలో భారీ వర్షాలు, ప్రచండ గాలులు వణికించాయి. 2 రాష్ట్రాల్లో పాఠశాలని మూసివేశారు. లక్షల మందిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒడిశాలో తుఫాన్ తీరం దాటిన సమయంలో ప్రచండ గాలులు బీభత్సం చేశాయి. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్లో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దానా తుఫాన్ కారణంగా కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లను 15 గంటల పాటు మూసేశారు. తుఫాన్ ఇప్పటికే తీరం దాటడంతో ఇవాళ ఆపరేషన్స్ తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా దిగా సముద్రం తీర అల్లకల్లోలంగా మారిపోయింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 200లకు పైగా రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. చేపల వేటను నిషేధం విధించారు అధికారులు. భారత సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నాను నియమించింది కేంద్ర ప్రభుత్వం. సిజేఐ చంద్రచూడ్ సిఫారసుతో ఆయన నియామకం ఖరారు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 11న 51వ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణం చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. కళ్ల మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేసింది. శీతాకాలం, రాబోయే పండుగ సీజన్ కారణంగా వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి 8 మంది చనిపోయిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు విపత్తు నిర్వహణ అధికారులతో భేటీ అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అనుమతి లేని భవనాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లతో సర్వే చేసి 3 అంతస్తుల పైన ఉన్నటువంటి నిర్మించిన భవనాలు కూల్చివేయాలని నిర్ణయించారు.
బాలీవుడ్ లెజెండరీ స్టార్ మీనా కుమారి జీవితం ఆధారంగా ఓ సినిమాని రూపొందిస్తున్నారు మేకర్స్. సిద్ధార్థ్ బి మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో కియారా అద్వానీ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కమల్ ఔరా మీనా పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాలో మీనా కుమారి జీవితంలోని లవ్ యాంగిల్ ని మాత్రమే చూపించబోతున్నారు.